నా యూట్యూబ్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా శుభాభివందనములు. మా ఈ ప్రయాణం కాశీకి 9వసారి. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే కాశీలో ఇదివరకు చూడని వాటిని చూడడం, అంటే నవదుర్గలు, ద్వాదశ ఆదిత్యులు ప్లస్ దేవఘర్ చూడడానికి మేము వెళ్ళాం. దేవఘర్ జ్యోతిర్లింగాల్లో ఒకటి. సో మా జ్యోతిర్లింగాలు మొత్తం పూర్తయ్యాయి. ఈ ప్రదేశంలోనే మహాకుంభమేళ 40 రోజుల పాటు జరిగింది. ప్రయాగరాజ్ నుంచి కాశీ వెళ్ళే మార్గంలో. మరొక ప్రత్యేకత ఏంటంటే ఈసారి కాశీవాసం చేశాం. ప్రతిసారి కాశీ వెళ్ళి ఏదో సత్రాలు హోటల్స్లో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నా స్నేహితుని నివాస గృహంలో మేము కాశీవాసం 13 రోజుల పాటు చేసాం. 9 రోజులు కాశీలో ఉండాలంటారు. మిగతా 4 రోజుల్లో 2 దేవఘర్ వెళ్ళి వచ్చాం. ఇదే నా స్నేహితుని రాంబాబు నివాస గృహం. కాశీలో అతను ప్రతి ఏడాది 3-4 నెలల వరకు అక్కడే ఉంటాడు. సో నా స్నేహితుడు మా దంపతుల్ని కాశీకి ఆహ్వానించాడు. సో మాకు ఈ కాశీవాసం యొక్క కోరిక కూడా మాకు ఈ 9వసారి కాశీకి రావడంలో తీరింది. ఇక్కడే మేము 13 రోజులు ఉన్నాము. ఇక్కడ నుండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అనేటువంటి దేవఘర్కి వెళ్ళి వచ్చాము. కాశీలో మన వంట మనం చేసుకొని తినడం, అక్కడ దేవుళ్ళ అందరినీ కూడా దర్శించుకోవడం అనేది ఒక అనుభూతి. ఈసారి మేము కాశీలో నవదుర్గలు అంటే 9 దుర్గలు అమ్మవార్లు, తర్వాత ద్వాదశ ఆదిత్యులు కూడా మేము చూసాం. ఈ భాగ్యం అంతా కూడా నా స్నేహితుని సలహా మేరకి నాకు కలిగింది. మేమున్న ఈ నివాస గృహము కేదార్నాథ్ దేవాలయానికి అతి సమీపంలో ఉంది. అట్లానే గంగకి కేదార్నాథ్ ఆలయానికి కూడా అతి చేరువలో ఉంది. ఈ నివాస గృహానికి దగ్గరగానే క్షేమేశ్వర ఘాట్ అని ఉన్నది. అది చాలా చక్కగా బాగుంటుంది. అక్కడే మా స్నానాలు చేయడం జరిగింది. ఈ 13 రోజులు గంగా నదిలో గంగా స్నానం ఆ ఘాట్లోనే ఆచరించాం. హాయ్, కాశీలో వంట చేస్తున్నాను. చెప్పు కాశీలో వంట చేస్తున్నాను. కాశీలో వాసంలో వంట చేస్తున్నాను. అయిపోయింది, వంట అయిపోయింది. ఉత్తరవాహిని గంగా సేవా సమితి అని ఇక్కడ బోర్డును చూసారా? అంటే ఏంటంటే ఇక్కడ గంగా ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. హరిద్వారు అది కన్నా ప్రత్యేకంగా కాశీలో మీకు గంగా నది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. అందుకనే ఇక్కడ గంగా స్నానం చేస్తే అతి పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకనే మేము ఇది క్షేమేశ్వర ఘాట్. ఇక్కడ చాలా మెట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కేదార్ ఘాట్లో మెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి చాలా స్టీప్గా కిందకు ఉంటాయి. మన కిందకి దిగి పెద్దవాళ్ళు పైకి ఎక్కడం అనేది చాలా కష్టం. కానీ నా మిత్రుని యొక్క నివాసానికి ఇది అతి చేరువలో ఉంది. నా మిత్రుని సలహా మేరకే మేము ఈ ఘాటికి వచ్చి ఆ 13 రోజులు కూడా మేము ఇక్కడే స్నానం ఆచరించాం. గంగా స్నానం ఇక్కడ చేసాం. నేను నా భార్య ఇక్కడే గంగా స్నానం ఆచరించి
నా భార్య ఇక్కడ నదిలోకి, గంగా నదిలోకి దీపం వెలిగించింది. ఇదిగో గంగా నది ఒడ్డున కాశీ. స్నానం ఆచరించిన తర్వాత గంగలో దీపాన్ని విడిచిపెట్టడం మన హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి ఈ కార్యక్రమం. ఆ తర్వాత మేము మా స్నేహితులు కలిసి మృత్యుంజయ ఆలయానికి బయలుదేరి వెళ్ళాం. ఈ మృత్యుంజయ ఆలయంలో ఉన్నటువంటి ఈ నూతిలో పవిత్ర జలం అంటారు. దీన్ని తీసుకుని తాగితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి హిందువులు భావిస్తారు. ఇక్కడ మేము కూడా ఈ పవిత్ర జలాన్ని తీసుకున్నాం. ఈ మృత్యుంజయ ఆలయం లోపలే అనేక శివాలయాలు ఉన్నాయి. మార్కండేయ మహాదేవుడు, అట్లాగే అనేక ఉపాలయాలు ఇవి. కాళేశ్వర మహాదేవ్, అలా ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు కూడా 4-5 ఉన్నాయి. అన్నింటినీ దర్శించి మేము ఇక్కడ ముందర దండపాణి భైరవ్, కాశీలో ఈయన జడ్జి గారు అంటారు. ఇది కూడా మేము ఇదివరకు చూడలేదు. ఈ 9వ దర్శనంలో, కాశీ దర్శనంలోనే ఇది కూడా చూసాం. అలాగే పాపభక్షేశ్వర్, వీరిని కూడా సందర్శించాం. ఆ తర్వాత నవదుర్గల్లో భాగంగా మేము ఆటో మీద బయలుదేరి నవదుర్గల్ని కూడా చూసాం. నెక్స్ట్ ద్వాదశాదిత్యులను కూడా చూసాం. అది దాన్ని వేరే సపరేట్గా నేను వీడియో చేశాను. ఇది అమ్మవారు. ఇక్కడ ప్రతి ఆది దుర్గామాత అంటారు ఈమెని. ఆలయాలు చాలా బాగున్నాయి. కాశీ వెళ్ళినప్పుడు ఆ 9 రోజుల్లో మనం ఈ నవదుర్గలుగాను పిలువబడేటువంటి అమ్మవార్లని, తర్వాత ద్వాదశాదిత్యుల్ని, ఇంకా అనేకం శంకరాచార్యులు ప్రతిష్ఠించినటువంటి అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుని మేము దర్శించాం. స్పర్శ అభిషేకం కూడా చేసుకున్నాము. ఆ తర్వాత ఈ ఆలయాలన్నీ కూడా సందర్శించాం. ఇదిగో ఈ ఆటోలోనే మేము నవదుర్గల్ని కూడా సందర్శించాం. ఈవిడ వాగేశ్వరీ దేవి. అలాగే ఈవిడ సిద్ధమాతాదేవి. ఇవన్నీ కూడా ఇళ్ళ మధ్యలో ఉన్నాయి. అంటే పూర్వం శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఇప్పుడు చుట్టూరా బిల్డింగ్స్ రావడం వల్ల ఇవి మనకి ఈ కాశీ వీధుల్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఆలయం ఇది చంద్రఘంటాదేవి. నా వైఫ్ ప్రతి నవదుర్గల దేవాలయాల్లోనూ దీపారాధన చేసింది. కాశీ అంటే శివ భజన. ఈ దుర్గామాత పేరు బ్రహ్మచారీదేవి. ఆ తర్వాత మేము
బయలుదేరి వచ్చి కేదార్నాథ్ వెనుక భాగంలో హరిశ్చంద్రుడు స్థాపించబడినటువంటి శివలింగానికి అభిషేకం చేశాను. ఆ తర్వాత స్త్రీలకు అత్యంత ప్రియమైనది చీరలు కొనడం కదా, అందుకని కాశీలో నా భార్య ఈ చీరలను చూసింది. ఈ విధంగా మా కాశీ యాత్ర 9వసారి దిగ్విజయంగా ముగిసింది. ఈయన నా స్నేహితుడు. సో మేము అక్కడి నుంచి కూడా వెళ్ళిన ద్వాదశ జ్యోతిర్లింగం. ఓకే, బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.